యాంవే క్వీన్లో ఈరోజు రెగ్యులర్గా కుక్ చేసుకునేవి చికెన్ బిర్యానీకి రెడీ అయ్యింది హోక్లో. ఇది క్వీను చికెన్, ఇటువైపు చూసుకుంటే రైస్. ఓకే, దట్ ఈజ్ యాంవే క్వీన్. ఎక్సలెంట్ అండి, సూపర్ వండర్ఫుల్ అనమాట. అదే యాంవే హోకు, యాంవే క్వీను ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అండి. అద్భుతమైన ఫుడ్ మనం కుక్ చేసుకోవచ్చు, కంప్లీట్గా న్యూట్రిషన్ వైజ్. ఓకే, ఆయిల్ లేకుండా మేము కుక్ చేసుకుంటాం బ్రహ్మాండంగా చక్కగా. ఎప్పుడైనా ఆయిల్ వేయాలనుకుంటే మేము ఆర్గానిక్ ఆయిల్ లేదంటే యాంవే కోకోనట్ ఆయిల్ వాడుకుంటాం. ఓకే, సో మనకి క్వీన్లో చూడండి ఫుడ్ బిర్యానీ, పోక్లో దమ్ బిర్యానీ అండి. ఇది పోక్లో దమ్ బిర్యానీ అసలు మామూలు లేదు. దమ్ము చికెన్ కర్రీ, ఫుల్ చికెన్ కర్రీ కదా క్వీన్. ఇంకోటి చూస్తే రైస్. సో ఇట్లా మనం చక్కగా క్వీన్లో ప్లాన్ చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇది హోకు, ఇది పాన్. ఓకే, హోక్లో దమ్ బిర్యానీ అయితే మాత్రం అసలు మామూలు లేదు. తిరిగేస్తావా కింద ముక్కలు ఏమి చూపిస్తావా? ఇగో అది ముక్కలు వస్తా స్టార్ట్ అవుతున్నాయి, మామూలు కాదు ముక్కలు, అసలు అద్భుతంగా ఉన్నాయి. రైట్, ఓకే. సో బ్రహ్మాండంగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ కుక్ చేసుకొని హ్యాపీగా తినొచ్చు. బాగుంటుంది కదా, హ్యాపీగా తింటే బాగుంటుందా? సూపర్గా ఉంటుంది. రైట్, దమ్ బిర్యానీ చూసారు కదా, తిమ్మేద్దామా? యాంవే హోక్ అంటే అద్భుతం అండి, అద్భుతం. అందులో దమ్ బిర్యానీ తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. దమ్ బిర్యానీ కదా, కుమ్మేద్దాం. ఓకే, బ్రహ్మాండంగా ఉంది. పెద్ద మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు. ఓకే, బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నాడు, ఇది కూడా చూడ ఎలా తింటాను బ్రహ్మాండంగా. సో చికెన్ ఇది రేంజ్ లేదు అనమాట, మామూలుగా ఏం కాదు. ఆయిల్ లెస్ చికెన్ చూడండి, ఆయిల్ లేకుండానే ఎంత బాగా అయింది చూడండి. ఆయిల్ లేదు, కంప్లీట్గా ఆయిల్ ఒక డ్రాప్ కూడా లేదు. బిర్యానీలో కూడా ఆయిల్ లేదు, ఆయిల్ లేకుండానే బిర్యానీ. ఓకే, కుమ్మచ్చు. బాగుంది. మా ఫ్యామిలీ అంతా యాంవే ఫ్యామిలీ. యాంవేలోనే తింటాం, యాంవేలోనే ఉంటాం, యాంవేలోనే సక్సెస్ అవుతాం, యాంవేలోనే డబ్బు సంపాదిస్తాం.